14 నుంచి న్యాయయాత్ర మణిపూర్లో మొదలు, ముంబైలో ముగింపు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభం కానుందని ఏఐసిసి అధికార ప్రతినిధి షిమా అహ్మద్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఈ మేరకు తెలిపారు. మణిపూర్లో ప్రారంభమై ఈ యాత్ర దేశంలోని 15 రాష్ట్రాల గుండా కొనసాగి ముంబైలో ముగుస్తుందన్నారు. ఈ క్రమంలో యాత్రలో భాగంగా 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 నియోజకవర్గాలు. ఈ మొత్తానికైతే 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 నియోజకవర్గాలను కలుపుకుంటూ పోయేటువంటి ఈ న్యాయయాత్ర ఏదైతే ఉందో ఆ న్యాయయాత్రకు సంబంధించిన విషయంలో మరి ఇదే న్యాయయాత్రకు మణిపూర్కు సంబంధించిన ప్రాంతంలో జరగాలి, ప్రారంభం అక్కడ నుండి జరగాలనే దానికి బీజేపీ అడ్డుకుంటున్నట్టుగా అవసరమైతే కోర్టు ద్వారా నోటీసులు పంపించైనా అక్కడ ఆపే విధంగా చేద్దామని ప్లానింగ్ చేస్తున్నారు. మరి ఆ విషయంలో కోర్టు కూడా న్యాయయాత్రకు సంబంధించిన విషయంలో పర్మిషన్ ఇవ్వకపోవడమే, మణిపూర్లో ప్రారంభానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది కూడా నిన్న వార్తలు వచ్చినాయి. మరి ఏది ఏమైనా కూడా మణిపూర్కు సంబంధించిన విషయంలో ఈయన అక్కడి నుండి ప్రారంభించాలనే ఆలోచన ఎందుకు చేసినానంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మణిపూర్లో మొన్న జరిగినటువంటి సంఘటనలు చూసినట్లయితే మణిపూర్ మారణకాండ అనేది అత్యంత దారుణంగా, అక్కడ నుండి వాళ్ళకి కరెంటు లేకుండా, అక్కడ వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా, ఆ రాష్ట్రం వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా, వేరే రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రాలకు రాకుండా, కనీసం మీడియా కూడా పనిచేయకుండా ఈరోజు మణిపూర్ మొత్తం కూడా మారణ హోమాన్ని సృష్టించింది బీజేపీ పార్టీ. మరి బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు అక్కడ నుండి 2 తెగలకి ఈరోజు మైతీలకు కానీ కుకీలకు కానీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని బగ్గున మండించింది కూడా బీజేపీ పార్టీ. అక్కడ అమ్మాయిలను అత్యంత దారుణంగా 3 అమ్మాయిల మీద అత్యాచారాలు చేసి 2 అమ్మాయిలను అయితే బట్టలు ఇప్పి రోడ్ల మీద నడిపించుకుంటూ వెళ్ళినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. అవి కూడా సంఘటన జరిగిన తర్వాత దాదాపు 45 రోజుల నుండి 60 రోజుల తర్వాత బయటపడ్డాయి ఆ వీడియోలు. మరి అంత దారుణంగా జరిగినటువంటి ఆ విషయంలో ఇప్పటికీ మణిపూర్ మహిళలకు న్యాయం జరిగింది లేదు, మణిపూర్కి న్యాయం జరిగింది లేదు. దేశంలో అత్యంత గొప్పగా పాలిస్తున్నామని చెప్పుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఈరోజు న్యాయమే జరగట్లేదు అనే ఆలోచనతో న్యాయయాత్రకి రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టిన. మరి ఆ రాహుల్ గాంధీ గారు చేపట్టిన పాదయాత్ర ఏదైతే ఉందో అది మణిపూర్లో మొదలుపెడదాం అనుకుంటున్నారు. మణిపూర్లో మొదలుపెట్టడానికి ప్రధాన కారణం కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అక్కడి నుండి 2 తెగల మధ్యలో పంచాయతీ పుట్టించి ఆ 2 తెగలు కొట్టుకొని చచ్చిపోతూ ఉంటే, మారణ హోమం జరుగుతూ ఉంటే ఆ మారణ హోమానికి మరింత పని అంటే సహకారాన్ని అందిస్తూ ఆ మారణ హోమాన్ని దగ్గరుండి చూసి చప్పట్లు కొట్టినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మరి అట్లాంటి క్రమంలో ఆ బీజేపీ ప్రభుత్వం అనేది రానున్న రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా ఢిల్లీ నుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మొత్తం ఈ మారణ హోమాలే ఉంటాయి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ ప్రభుత్వమైనా, లేదు అనంటే మణిపూర్లో మారణ హోమాలు సృష్టించిన ప్రభుత్వమైనా మొత్తం బీజేపీ. కాబట్టి ఆ బీజేపీకి సంబంధించిన విషయంలో దేశ ప్రజలకు న్యాయం ఉండదు అని చెప్పేసి నినాదాన్ని తీసుకుని ఆయన ముందుకు పోతా ఉన్నాడు. మరి ఏం జరుగుతుంది, ఆ పర్మిషన్ వస్తుందా రాదా అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. ఏవోదే జాతీయ స్థాయిలో జిహెచ్ఎంసీకి క్లీన్ సిటీ అవార్డు మొదటి స్థానంలో వరుసగా 7వసారి ఇందోర్. 1,00,000 జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియా క్లీన్ సిటీ 9వ ర్యాంకును సాధించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 5 స్టార్ రేటింగ్లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును 2023 సంవత్సరానికి కానీ అందుకుంది. ఢిల్లీలో భారత మండపం వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా అవార్డును జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ సోమా భారత్, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల అందుకున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్తో పాటు అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి సిబ్బందిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఈ సందర్భంగా నగరానికి క్లీన్ సిటీ అవార్డు రావడం పట్ల హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి కూడా అంటే వాళ్ళ గొప్పతనానికి సంబంధించిన విషయంలో హర్షం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా జిహెచ్ఎంసీకి క్లీన్ సిటీ అవార్డు వచ్చింది. ఈ క్లీన్ సిటీ అవార్డు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో గవాళ్ళే. ఈరోజు దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 రోజు తాగి పడేసిన సీసాల దగ్గర మొదలుకుంటే దీపావళి పండుగకు వీళ్ళందరూ కాల్చి మొత్తం బాంబులు మొత్తాన్ని కాల్చేసి ఎక్కడికక్కడ వదిలేసినటువంటి చెత్తను కానీ ప్రతి విషయంలో కరోనా లాంటి మహమ్మారి వచ్చినా ఈ దేశంలో చెత్త సేకరణ సంబంధించిన విషయంలో కానీ మొత్తం క్లీన్ సిటీగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి కార్మికుడిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి క్లీన్ సిటీ అవార్డులు వచ్చినప్పుడు వాళ్ళకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వాళ్ళకు ఆ నెలలో ఇంత పారితోషికంగా ఎంతో కొంత వాళ్ళకు చెల్లించాల్సిన అవసరం ఉంది. అవన్నీ చేయకుండా మళ్ళీ అధికారులకు మీరు మెచ్చుకుంటే ఉపయోగం ఏమీ లేదు. ఈరోజు దేశం
అయినా లేదంటే తెలంగాణ రాష్ట్రమైనా హైదరాబాద్ మహానగరమైనా ఏదైనా క్లీన్గా ఉంటుంది. మనం రాత్రి పడుకొని తెల్లారు లేచేసరికి మొత్తం సిటీ మొత్తం క్లీన్గా మారిపోతుంది. ఎక్కడ చూసినా మీరు పడేసినటువంటి చెత్త ఏం లేకుండా ఉంటుంది అనే కారణం ఇక్కడ ఉన్న కార్మికులు. కాబట్టి ఆ కార్మికులకు సంబంధించిన విషయంలో వాళ్ళ పని ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. తప్పకుండా వాళ్ళకి జీతాలు పెంచడానికి ప్రయత్నం చేయాలి. రాత్రిపూట జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించిన విషయంలో ఆ కార్మికులకు రాత్రిపూట ఎవరైనా లారీలు కానీ కార్లు కానీ తాగి డ్రైవ్ చేస్తున్న ఎంతోమంది వాళ్ళని గుద్దేయడానికి ప్రయత్నం చేసిన యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో వాళ్ళకి బీమా పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి ఆరోగ్య బీమాతో పాటు ఈ యాక్సిడెంట్ బీమాకు సంబంధించిన విషయంలో కూడా వాటిని పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. 1,00,000 2 లక్షలు ఇచ్చేయడం కాదు, 5 నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచేయడానికి ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేయాలి. అప్పుడు వాళ్ళు మరింత గొప్పగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చేసేదానికన్నా మనకు ప్రభుత్వం ఇన్ని అవకాశాలు ఇన్ని సహకారాలు ఇస్తున్నప్పుడు మనం వాటికి సంబంధించిన విషయంలో పనిచేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి వస్తాయి. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వారికి కూడా మెచ్చుకొని వారు చేస్తున్న కృషికి తగ్గ ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేయాలి. ఇకపోతే జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలు నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాల గురువారం వెల్లడించాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. మొత్తంగా అయితే పార్లమెంట్కు సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. మరి పార్లమెంట్లో లాస్ట్ టైం జరిగినప్పుడే దాదాపుగా మొత్తం ప్రతిపక్షంలో ఉన్నటువంటి 130 మంది పైగా ఎంపీలను వాళ్ళు సస్పెండ్ చేసి కేవలం బీజేపీలో కూర్చొని భజన చేసుకున్న పరిస్థితి మనం పార్లమెంట్లో చూసినాం. మొత్తం దేశ చరిత్రలోనే, దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పార్లమెంట్లో ప్రతిపక్షమే లేకుండా వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్లమెంట్లో కార్యక్రమాలు చేసుకున్నారు. మరి ఏ బిల్లు కూడా ఈ దేశం అంటే దేశ భవిష్యత్తును మార్చేటువంటి బిల్లులు ఏవైతే ఆ బిల్లులకు సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు కనీసం ప్రతిపక్షం లేకుండా, ఓటింగ్ లేకుండా కేవలం బీజేపీ వాళ్ళే కూర్చొని సంతకాలు పెట్టుకున్న పరిస్థితి మనం చూసినాం. మరి ఈ నెల 31 నుంచి 9వ తారీఖు వరకు ఫిబ్రవరి 9 వరకు జరిగేటువంటి సమావేశాలకు సంబంధించిన విషయంలో కూడా మరి ప్రతిపక్షాలు ఉంటాయా లేదా అంటే కేవలం బీజేపీ పార్టీ కూర్చొని వాళ్ళకు సంబంధించిన నిర్ణయాలు తీసుకొని మరి ఈ దేశంలో ఐపీసీ సెక్షన్లు కానీ సిఆర్పీ సెక్షన్లు కానీ మార్చేటువంటి బిల్లులకు సంబంధించిన విషయంలో కూడా ఎవరు సంతకం లేకుండా కేవలం బీజేపీ వాళ్ళు సంతకం పెట్టుకొని వాటిని ముందు తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తారు. మరి వీళ్ళు జమినీ ఎన్నికలు తీసుకొస్తాము లేదంటే దేశవ్యాప్తంగా ఒకటేసారి ఎన్నికలు పెడతామంటే మళ్ళీ అట్లాంటి ఎన్నికలు జరిగితే ఎంపీలను పెంచుకునే ప్రయత్నం చేసి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి 130 మంది పైగా ఎంపీలను అందరినీ బయటకు పంపించడానికి ప్రయత్నం చేసింది. రేపు అందరినీ ఎంపీలు వాళ్ళే గెలిచేది ఉంటే ఈ కేంద్రంలో ఏం జరుగుతుంది? పార్లమెంట్ సమావేశాల్లో కేవలం మోడీ అనే సినిమా మాత్రమే నడిపిస్తూ ఉంటారు. పార్లమెంట్లో అసలు తీర్మానాలకు సంబంధించిన విషయంలో కానీ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా పార్లమెంట్లో ఎవరి ఉపయోగం లేకుండా కేవలం వాళ్ళకు ఒకరికొకరు భజన చేసుకునేటువంటి సినిమా మాత్రమే చూస్తున్నాం తప్ప పార్లమెంట్లో ప్రజలకు సంబంధించిన సమస్యలు వినబడాయి. కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అవన్నీ గుర్తు చేసుకుంటామంటే రానున్న ఎలక్షన్లో మళ్ళీ కనుక బీజేపీ గెలిచింది కేవలం పార్లమెంట్ సమావేశాలు అనేది కేవలం అక్కడ బీజేపీ పార్టీ ఒకరికొకరు డబ్బా కొట్టుకోవడం తప్ప అది పార్లమెంట్ సమావేశాలు ఉండి అక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.